యోగ వాసిష్టం కథల్లో ఈరోజు కూడా భుసుండు నిన్న వశిష్ఠుల వారికి చెప్పిన చిరజీవత్వం చిత్త విశ్రాంతిని గురించే ఇవాళ కూడా ఆయన ఉపన్యాసం కొనసాగుతోంది భుసుండుడిది. అది విందాం. ప్రాణాపానాల సంధి సమయంలో గోచరించేటువంటి పరబ్రహ్మని అనుసరించి కేవలం ఆత్మలోనే సంతుష్టుడై ఉండటం వల్ల చిరజీవత్వాన్ని పొందాను. ఇలా ఎన్నో కారణాలు చెప్తున్నాడు భుసుండు. ఈ కారణాలన్నీ పాటించగలిగితేనే చిరజీవత్వం అన్నమాట. ఇంకేమని చెప్పాడంటే, దీన్ని పొందాను, అది చిరజీవితాను, దీన్ని పొందాను, రేపు ఆ వస్తువుని పొందుతాను అనే చింతలు నాకు లేవు, అందువల్ల చిరజీవత్వాన్ని పొందాను. నేను దేన్ని స్తుతించటం లేదు, నిందించటము లేదు. నా విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ నా మనస్సు అశుభాన్ని పొంది దుఃఖించదు, శుభాన్ని పొంది సుఖించదు, ఎప్పుడూ సమస్థితిలోనే ఉంటుంది. నేడు ఏం చేశాను, రేపు ఏం జరుగుతుంది అనే చింతా జ్వరం నాకు లేదు, అందుచేత చిరజీవత్వాన్ని పొందాను. ఓ బ్రహ్మజ్ఞ, వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు, వీడు నాకంటే అన్యుడు అనే సంగతి నాకు తెలియదు, అందువల్ల నేను చిరజీవత్వాన్ని పొందాను. భుజిస్తున్నా, విహరిస్తున్నా, లేస్తున్నా, శ్వాస తీస్తూ ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా నాకు దేహాభిమానం లేదు, అందువల్ల నేను చిరజీవత్వాన్ని పొందాను. ఏదైనా కొత్త విషయాన్ని పొందినప్పుడు నా మనస్సు గర్వించదు, అందువల్ల నేను చిరజీవత్వాన్ని పొందాను. ఇతరులని పరాభవం చేసే సామర్థ్యం ఉన్నా పరాభవించను, ఇతరులు నన్ను పరాభవించినా దుఃఖించను, దరిద్రుణ్ణి అయినా దేన్ని వాంఛించను, అందువల్ల నేను చిరజీవత్వాన్ని పొందాను. ఈ శరీరంలో ఉన్న సర్వభూతాలలో ఉన్న చిదాత్మని దర్శిస్తూ సమదర్శినై ఉన్నాను, అందువల్ల నేను చిరజీవత్వాన్ని పొందాను. పుడుతూ క్షీణిస్తూ నశిస్తూ మార్పులు చెందుతూ ఉన్న ఈ జగత్తును సర్వదా నూతనమైన దానిగా చూస్తూ ఉన్నాను, అందువల్ల నేను చిరజీవత్వాన్ని పొందాను. నేను కాను, నాకు నా అనేవారు ఎవరూ లేరు, నేను ఇతరులకు చెందను అనే చింత వల్ల నేను చిరజీవత్వాన్ని పొందాను. నేనే జగత్తుని, నేనే దేశకాలాలని విభజించే ఆకాశాన్ని అనే అహంకారం నా బుద్ధిలో ఉండటం వల్ల చిరజీవత్వాన్ని పొందాను. ఓ బ్రహ్మజ్ఞ, ఇది నా చరిత్ర, వ్యవహారం, నా చరిత్ర, నా వ్యవహారం. నీవు అడగటం చేత సర్వజ్ఞుడవైన నీ ఎదుట ఈ విషయాలని కాస్త గొప్పగా చెప్పాల్సి వచ్చింది అని తన చిరజీవత్వానికి కారణాలు ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పాడు. ఈ కారణాలన్నీ, ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే మనము అలాంటి చిరజీవత్వాన్ని పొందుతాము. అరే, నేను ఇంకా ఇంత వయసు వచ్చింది, నాకు ఇంకా విముక్తి కలిగితే బాగుంటుంది అని వృద్ధాప్యంలో బాధలు పడలేక, శారీరక బాధలు, శరీరం శుష్కించి శరీరం సహకరించక భౌతిక పనులకి ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు సహజంగా మనకి ఈ దేహ నిష్క్రమణ జరిగితే బాగుంటుందే అనిపిస్తుంది. అంటే అప్పుడు దేహము నేననే భావన ఉన్నట్టే కదా. కాబట్టి ఆ సమయంలో కూడా ఆ భుసుండుడికి ఆ భావన లేదు కాబట్టి ఈ దేహ నిష్క్రమణ అంటే దేహమే నేననే అనుకోవట్లేదు కాబట్టి ఆ సమయంలో కూడా ఆయన చిరజీవత్వాన్ని పొందగలిగాడు. అలా అనేక రకాల కారణాలు చెప్పాడు. ఈ కారణాల అన్నీ మనలో ఉంటే మనం కూడా అలాంటి చిరజీవత్వాన్ని పొందగలము. ఇంత వివరంగా బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు అడిగాడు కాబట్టి ఆయనకి చెప్పటం తన కర్తవ్యంగా భావించి ఆయన అంత వివరంగా చెప్పాడు. మనం అలాగే ఆయన ఈ భుసుండుడి ద్వారా మనకి చిరజీవత్వాన్ని గురించి వశిష్ఠుల వారు తెలుసుకునే అవకాశాన్ని కలిగించారన్నమాట.
ఇప్పుడు ఇదంతా విన్న వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే, ఓ భగవంతుడా, చెవులకు ఇంపైనది అతి విచిత్రమైనది అయిన ఆత్మకథను చెప్పావు. మహాత్ముడివి, చిరంజీవివి, అలాగే రెండవ బ్రహ్మ లాంటి వాడివి అయిన నిన్ను దర్శించేవారు ధన్యులు అవుతారు. నేను ఈ జగత్తంతా తిరిగి చూశాను. దేవతల ఐశ్వర్యాన్ని, విద్వాంసుల జ్ఞాన సంపదని చూశాను. కానీ నీ వంటి తత్వజ్ఞాన సంపన్నుణ్ణి ఎక్కడా చూడలేదు. నేడు నేను ఒక మహత్కార్యాన్ని చేసినట్లు భావిస్తున్నాను అని వశిష్ఠుల వారు భుసుండుడితో అంటున్నాడు అన్నమాట. నీవు పుణ్యాత్ముడివి ఓ భుసుండుడా, ముక్తుడివి అయిన నిన్ను చూడగలిగాను. నీకు శుభమగుగాక. నీవు నీ శుభకరమైన గూటిలో ప్రవేశించు. నేను నా స్వగృహానికి పోతాను. ఓ రామా, నేను ఈ మాట చెప్పగానే భుసుండు తిరిగి నన్ను అర్ఘ్యపాద్య పుష్పాలతో శివుణ్ణి పూజించినట్లుగా పూజించాడు. పిదప నేను పక్షిలాగా ఆకాశంలోకి ఎగిరాను. వద్దని వారించినా వినకుండా ఆ భుసుండు ఒక యోజనం దూరం వరకు అనుసరించి వచ్చాడు. అప్పుడు నేను ఆ భుసుండుని చేయి పట్టుకుని చాలు అని సాదరంగా ఆపి క్షణంలో అదృశ్యుడనయ్యాను. భుసుండు వెనక్కి వెళ్ళాడు. సాధు సంఘాన్ని పరిత్యజించటం కడు కష్టం కదా. సత్వగుణం కలవాళ్ళకి సాధు సత్సంగాన్ని వదలాలంటే కొంచెం బాధే అనిపిస్తుంది. అంటే అక్కడ పొందే ఆనందం అంత గొప్పదన్నమాట. కాబట్టి పరిత్యజించడం, సాధు సంఘం పరిత్యజించడం చాలా కష్టం వాళ్ళకి. ఓ రామ, నీకు భుసుండుడి వృత్తాంతాన్ని చెప్పాను. ఆ వృత్తాంతంలో మనం జ్ఞాన విచారం చేత, ప్రాణ నిరోధం చేత ఆత్మ చింతని పొందవచ్చు, ఆత్మని పొందవచ్చు అని 2 పద్ధతులు చెప్పాం, విన్నావు. ఆ రెంటిల్లో నీకు ఏది నచ్చితే అది అవలంబించు అని వశిష్ఠుల వారు రాముల వారికి భుసుండుడి కథ అంతా చెబుతూ, ఆత్మచింత అనే స్త్రీకి అనేక మంది సఖులు ఉన్నారు. అందులో ప్రాణచింత అనే సఖి ఒకటి, అలా జ్ఞాన విచారణ అనే సఖి ఒకటి, ఇంకా అనేక మంది సఖులు. అందుకలే దేవుణ్ణి చేరటానికి జ్ఞాన భక్తి యోగాలు, జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము, అలాగే ఆత్మ సంయమ యోగం, ఇలా అనేక యోగాలు ఉన్నాయి. ఈ యోగాల్లో మనం ఏ యోగాన్ని, అంటే ఏ మార్గాన్ని అవలంబిస్తే జీవాత్మని పరమాత్మలో లయం చేయడానికి ఏ మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం వల్ల యోగమే అనబడుతుంది. కాబట్టి అలాంటి మార్గాలలో ఏ మార్గాన్ని అవలంబించినా మనం పరమాత్మని చేరుకోగలం. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర ఇష్టమైనట్లు, ఒక్కొక్క రంగు ఇష్టమైనట్లు, ఒక్కొక్క మార్గం వారి వారి పూర్వజన్మ సంస్కారాల వల్ల ఆ మార్గం వాళ్ళకి కరతలామలకమవుతుంది. ఆ మార్గంలో పయనించడం తేలిక అనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి ఈ మార్గమే గొప్పదని మనం చెప్పటానికి అవకాశం లేదు. వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళకి ఆయా మార్గాలు అనుకూలిస్తాయి వాళ్ళ సాధనకి. కాబట్టి ఈ జ్ఞాన విచార పద్ధతిలో, ప్రాణ నిరోధ పద్ధతిలో, ఈ రెండిటిల్లో నీకు ఇష్టమైనది అవలంబించు రామా అంటూ ఆ భుసుండుడి కథని చెబుతూ తాను ముగించాడు. స్వస్తి.